వెల్కమ్ బ్యాక్ టు థింక్ ప్లస్ ఎడ్యుకేషన్. ఈ రోజు ఈ వీడియోలో మనం క్యాట్ వర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రిహెన్షన్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు నాతో పాటు మిస్టర్ అనీష్ ఆల్సో జాయిన్. హలో అనీష్. హాయ్ సార్. So let me introduce Anish. Anish is an MBA grad from IRMA. He completed his MBA in very long back, almost in years. 6.5. 6.5 years. He has been training students for the CAT exam from the last 6 years, and he is also 99 pointer in the verbal ability section. ఈరోజు నాకన్నా అనీష్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వర్బల్ ఎబిలిటీ. సో లెట్స్ స్టార్ట్. అనీష్, విల్ స్టార్ట్ విత్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది స్కేల్ స్కోర్ వర్సెస్ పర్సెంటైల్. ఎంత పర్సెంటైల్ కి ఎంత స్కోర్ వస్తే ఎంత పర్సెంటైల్ వచ్చిన దాని గురించి మనం మాట్లాడదాం. సో నీ గెస్ ఏంటి, ఒక 80% రావడానికి ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు? ప్రీవియస్ పేపర్స్ చూసుకుంటే ప్రాబబ్లీ అరౌండ్ 6 to 10 questions. 6 to 10 questions. ఓకే, మనం ఒకసారి డేటా కూడా చూద్దాం. వీ హ్యావ్ డిజైన్ ద డేటా, వీ హ్యావ్ గాట్ ద డేటా ఆల్సో. రైట్. ఓకే, I think you are the right person to explain. 80% ki manaki ikkada. So like you can see 80% ki around 17.58. Round off that to 18. 18 questions divided by 3 is around 6 questions. 18 by 3, yeah, 6 questions. 6 questions చేస్తే అది కూడా అన్ని కూడా కరెక్ట్ చేస్తే 80% అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. Yes, బట్ నాకు అంటే ఇప్పుడు ఐఎమ్ a bit biased towards mathematics and logical reasoning. సో ఇంగ్లీష్ అనేది నాకు ఎక్లెస్ హీల్, కొద్దిగా వీక్. లెట్స్ సే దట్ నేనే ఆన్సర్ చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు 6 questions నేను క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ లో 6 questions పెడితే నా 6 కరెక్ట్ అవుతాయి అన్నది నాకు 100% తెలుసు. ఐ కెన్ గెస్ ఎన్ని కరెక్ట్ అవుతాయి. వర్బల్ ఎబిలిటీలో ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్, నాకే కదా చాలా మంది స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్స్ ఎక్కువ పెడతారు కానీ యాక్యురసీ తక్కువ ఉండొచ్చు. బట్ అప్రాక్సిమేట్ గా యాక్యురసీ జనరల్ గా ఎంత ఉండొచ్చు అంటారు? సో అప్రాక్సిమేట్ గా ఇప్పుడు 100% తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది 99% accuracy type lo undi 61 score ante, and then that is not the general person's approach. Yes. So manam somewhere around ikkada chuskunte this is where the average is, that is what we are aspiring for. Idi tackle cheyali anukunte naaku telsi even if you are doing somewhere around 80 to 85% accuracy, you are still good to go. Okay, అంటే లెట్స్ సే యూఆర్ సేయింగ్ దట్ 95 అంటే 28.78 స్కోర్ ఉంది. సో 28.78 అంటే లెట్స్ సే దట్ 10 questions. సో 10 questions నేను ఆన్సర్ చేస్తే 10 కరెక్ట్ అవుతాయి రూల్ అయితే లేదు. ప్రాబ్లీ నువ్వు చెప్తున్నట్టు 13 questions ఆన్సర్ చేస్తే మేబీ 3 రాంగ్ అయిపోయినా యూ మే ఆల్మోస్ట్ అక్కడికి చేరిపోతాం. సో 10 questions ఆన్సర్ చేయాలి అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. విల్ గో ఫార్వర్డ్, విల్ సీ ఆర్సీస్ ఉన్నాయి, వర్బల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. అబౌట్ 15-14 questions is something that everybody should do. ఓకే, ఎవ్రీబడి షుడ్, రైట్. అంటే చాలా మందికి కట్ ఆఫ్స్ క్లియర్ అవ్వకపోవడం వల్ల కూడా వర్బల్ ఎబిలిటీ, మిగతా 2 సెక్షన్స్ బాగా చేసిన వర్బల్ ఎబిలిటీ కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది. కట్ ఆఫ్ క్లియర్ అవ్వాలి అంటే 75% కట్ ఆఫ్ చాలా వరకు ఐఎమ్స్ కి. మనం 75% టార్గెట్ పెట్టుకోకూడదు. అంటే కొన్ని ఐఎమ్స్ కి 85 ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. 75% టార్గెట్ పెట్టుకోకూడదు, 85 ప్లస్ చూసుకోవాలి. ఐడియల్లీ అయితే 90% ప్లస్ చూసుకుంటే 99 చేరుకోవచ్చు. అది ప్రాబ్లమ్ ముందుంది. 90% కావాలి అంటే 23 కదా స్కోర్ మనకు కావాల్సింది. 23 కావాలి అనుకుంటే 8 questions మీద మనం ఒక 20% మార్జిన్ వేసుకుంటాం అప్వర్డ్స్. అంటే ఒక 10 questions ఆన్సర్ చేస్తే ప్రాబ్లీ 8 could be correct. 8 is 24. Actually 10 మైనస్ మార్క్స్ ఉంటాయి, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఆ 10 కి ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది. సో 11 questions should be just fine. కానీ this is again based on last year's course. Not necessary that this is how it is going to be every session. అయితే ఒక పని చేయొచ్చు మనం, లాస్ట్ ఇయర్ స్కోర్ తో పాటు బిఫోర్ 2 years స్కోర్స్ కూడా ఒకసారి చూద్దాం. చూస్తే we can get a more analysis. So 2023 లో 90% కి around 23-24 is the score మనం చూసింది. 2022 లోని ఏముందో ఒకసారి చూద్దాం. 2022 లో కూడా మీరు చూస్తే 90% కి మళ్ళీ సేమ్ 24 స్కోర్ కనిపిస్తుంది. అవును, అక్కడ 23.37 ఉంది. రైట్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఎగ్జాక్ట్లీ, స్కేల్ స్కోర్ లో కూడా అది కూడా. కానీ మీరు ఇక్కడ చూస్తే 99% మాత్రం తగ్గింది, 10 మార్కులు తగ్గింది. అది 61. రైట్, అండ్ ఇది 52 ఉంది. 61 నుంచి ఎక్కడికి వచ్చేసింది 52. కానీ 90% దగ్గర మాత్రం అట్లానే ఉంది సేమ్. సో మన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ లాగా ఇది ఎప్పుడు మెయింటైన్ అవుతుంది కానీ ఇది మారుతుంది. ఆబ్వియస్లీ టాపర్స్ దగ్గర ఎప్పుడు మారుతూ ఉంటుంది. కింద అంటే వి హావ్ MBA లో మనకి Q1, Q2, Q3 బెల్ కర్వ్ లో ఉంటుంది కదా. సో ఏ గ్రేడ్ వాళ్ళకి ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నట్టు టాప్ స్టైల్లో. ఐడియలీ మన వాళ్ళకి ఇప్పుడు వ్యూవర్స్ కి, స్టూడెంట్స్ కి వాట్ ఈస్ ఇట్ దట్ వీ వాంట్ టు బీ హియర్ అంటే 97 కూడా కాకపోయినా ఇఫ్ యూఆర్ వీక్ విత్ వర్బల్ ఎబిలిటీ ముందు మనకి ఇంకా స్కోర్స్ ఉన్నట్టున్నాయి, శాంపుల్ స్కోర్స్. సో అసలు 99%, 97% ఓవరాల్ తెచ్చుకోవాలి అనుకుంటే వర్బల్లో ఎంత కావాలి అనేది
ప్రాబ్లీ లెట్స్ సీ. సో ఓవరాల్ పర్సెంటైల్ లోని ఇండివిజువల్ సెక్షనల్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది ఇందులో చూద్దాం. నాకు తెలిసి ఇది మన లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ స్కోర్స్. ఇది స్లాట్ 1, ఇది స్లాట్ 2, ఇది స్లాట్ 2, స్లాట్ 3. ఈ స్లాట్ 1 వచ్చేసి తరుణ్ ఇది, వాడు ఐఎమ్ క్యాల్కటాలో ఉన్నాడు. ఇది వచ్చేసి తేజస్ది. వేర్ ఇస్ హీ నౌ? ఈజ్ ఇన్ లక్నో. ఇది వచ్చేసి హేమాంబిక. ఐఎమ్ త్రిచిలో ఉన్నారు. రైట్. సో 99 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 90 పర్సెంటైల్. ఇందులోని వర్బల్ ఎబిలిటీ 96 పర్సెంటైల్, 93 పర్సెంటైల్, 82 పర్సెంటైల్. 82 చూసుకుంటే 18.63 వచ్చింది. రైట్. సో అది ఒక 6 questions లెక్క. విత్ 100% accuracy తీసుకుంటే 100% accuracy. But then I'm pretty sure Hema performance నాకు తెలుసు కాబట్టి I'm pretty sure she answered somewhere around 14 to 15 questions. Accuracy కొంచెం చాలా తక్కువ. కానీ ఎగ్జామ్ అయిపోయిన డిస్కస్ చేసింది అదే కదా, అది అక్యురసీ పడిపోయింది. వర్బల్ జనరల్ గా చాలా ఎక్కువ ఉండేది, బట్ ఈసారి వర్బల్ కొద్దిగా ఇబ్బంది పడ్డాను నేను. సమ్వేర్ ఒక ఆర్సీ మొత్తం అంటే ఆ రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత తను మనకు చెప్పింది ఏంటంటే వర్బల్ పడిపోయింది సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. Hema నుంచి actually I was expecting 90 percentile plus. But then again it's still okay. అంటే 82 percentile తోని net 90 తెచ్చుకుంది అనుకుంటే of course the other two sections are just as important. మన verbal ability లో వీక్ అనుకుంటే అట్లీస్ట్ ఒక 85 percentile 90 percentile అయినా టచ్ చేయగలిగితే ఓవరాల్ గా మిగతా రెండు సెక్షన్స్ మీద లాగటానికి ఛాన్స్. అంటే స్టూడెంట్స్ కొంతమంది నాలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారు. కొంతమంది నాలా అంటే ప్రాబ్లీ దే ఆర్ వెరీ వీక్, స్ట్రాంగ్ ఇన్ క్వాంటిటేటివ్ aptitude, right? So you know, weak with math, weak with English and vice versa, right? So what is the suggestion that you are going to give the students, people like me and who are very good at mathematics or quantitative aptitude and DALR part బాగా చేస్తున్నారు, but verbal cut off దగ్గర ఇబ్బంది పడుతున్నారు? You know my story, right? Yes. So అంటే యాక్చువల్లీ నేను చెప్పే కన్నా మీరే చెప్పాలి. బట్ దెన్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద 99 పర్సెంటైల్, 96, 99, 97 వర్బల్ లోనే వచ్చింది. DILR లోని ఈజ్ రియలీ గుడ్, వి నో దాట్. అండ్ దెన్ క్వాంట్ కూడా బాగా చేస్తాడు. సో నెట్ చూసుకుంటే 95, 99, 98 వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ విల్ లీడ్ యూ టు 99%. బట్ 99 పర్సెంటైల్ అందరికి రావాల్సిన అవసరం లేదు. వాట్ వీఆర్ లుకింగ్ అట్ ఈస్ వర్బల్ ఎబిలిటీలోని అరౌండ్ 90 పర్సెంటైల్ తెచ్చుకున్నా సరిపోతుంది. సో 90 పర్సెంటైల్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఇక్కడ వీఆర్ లుకింగ్ అట్ 26 for 93. ఇంకొక క్వశ్చన్ తగ్గినా కూడా somewhere around 8 questions with 100% accuracy is what you're looking at. Right? So ఒక వర్బల్ ఎబిలిటీలో వీక్ ఉన్న స్టూడెంట్ ఏం చేయాలి అంటే పర్సెంటైల్ కట్ ఆఫ్ 85 దగ్గర ఉంటే 85 తెచ్చుకోవాలి అని కాదు, 90 ఎలా తెచ్చుకోవాలి అనేది ట్రై చేసి 8 questions అంటే మనం అంటే ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనేసి ఒకసారి మళ్ళీ రిపీట్ చేయ నువ్వు. అంటే 85+ ఉన్న వ్యక్తి అంటే ఎస్పెషలీ ఫర్ యూ గైస్ 85+ మీరు టార్గెట్ చేస్తున్నారు, కట్ ఆఫ్ 85 ఉంటే 85 కాదు అని అనీష్ అంటున్నాడు. సో యూఆర్ actually suggesting them to get 90% 90 to 95+%. But at the same time I'm also saying that it's not difficult. It's not very difficult. Verbal లోని కంపారిటివ్ గా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ స్కోర్స్ కంపేర్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ ఏమవుతుంది అంటే వర్బల్ లోని ద నెట్ స్కోర్ ఇస్ హైయర్ with respect to the percentile. Verbal is anyway a scoring subject. Anyway is a scoring subject for people who are not necessarily. See, verbal toni problem vastadi ante everybody feels that they know the language. సో నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కొంతమంది ఫాస్ట్ గా చదవగలిగితే, ఇప్పుడు ఈ బెంగళూరులోనో లేకపోతే ఢిల్లీలోనో ఉన్నాడు, ఇంగ్లీష్ లో మాట్లాడి పెరిగినాడు, వాడు ఎక్కువ చదివేస్తాడు, ఎక్కువ పెట్టేస్తాడు. సో ఇట్స్ జస్ట్ బికాస్ పీపుల్ థింక్ ఇట్ ఇస్ లాంగ్వేజ్, అందుకని యాక్యురసీ కూడా తగ్గిపోద్ది. మన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లోని అంత కాన్వర్జెంట్ గా లేరు, ఫ్లూయెంట్ గా లేరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కానీ మన వాళ్ళు సపోజ్ క్వాంట్ లోని డేటా ఇంటర్ప్రిటేషన్ LR లోని స్ట్రాంగ్ ఉన్నారు అనుకుందాం. సౌత్ ఇండియన్స్ ఆర్ జనరల్లీ స్ట్రాంగ్ ఇన్ మ్యాథమెటిక్స్. కానీ నేను అనేది ఏంటంటే యూ హ్యావ్ అ బెటర్ ఛాన్స్ టు స్కోర్ బెటర్ ఇన్ వర్బల్ ఎబిలిటీ. ఎందుకు అంటే మీరు వర్బల్ ఎబిలిటీని ఎప్పుడైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ గా చూడటం మానేస్తారో, ఎప్పుడైతే దాన్ని కూడా ఒక లాజికల్ రీజనింగ్ పేపర్ గా చూడటం మొదలు పెడతారో, అప్పుడు యూ విల్ ఆటోమేటిక్లీ స్కోర్ బెటర్. మనకి ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్ లోని మన అరింజే ఉన్నాడు. So he is weak with English as a language. He was weak, I think. He was. But then over the past 2 to 3 months వాడి స్కోర్స్ డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అయ్యాయి. ఎందుకు అంటే వాడు ఇప్పుడు లాజికల్ రీజనింగ్ లోని వాడు లాజిక్ ఎలా వాడుతున్నాడు, పర్స్పెక్టివ్ మారిపోయింది. సో ఇట్స్ సింపుల్. ఐ మీన్
8 questions is nothing. అంటే so the final conclusion that you are making on this verbal ability section is you want to see the verbal ability section as a logical reasoning section, not as a English language నాకు రావట్లేదు అన్నట్టు కన్నా. రైట్, అబ్సల్యూట్లీ. అంటే నేను కూడా అలా చూసే భయపడి ఎక్కువ క్వశ్చన్స్ పెట్టడం లేదా తక్కువ క్వశ్చన్స్ పెట్టడం ఒక ఫోబియా బిల్డ్ అయిపోయింది. రైట్. బట్ లాటర్ ఐ రియలైజ్ ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 years ఎగ్జామ్స్ లో చూసుకున్నా నా వర్బల్ స్కోర్ నేను ఐఐఎంకి వెళ్ళినప్పటికన్నా ఇప్పుడు స్కోర్ బెటర్ గా వస్తుంది. బికాస్ ఐ డోంట్ హ్యావ్ దట్ ప్రెషర్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు ఫ్రీ హ్యాండ్ గా చూస్తాను ఈ క్వశ్చన్ ఏంటి అనేది. ఇంతకుముందు అలా చూసేవాళ్ళం కదా, సో మచ్ ప్రెషర్, నాకు ఇంగ్లీష్ రాదు, ఎలా చేయాలి అన్న ఒక కైండ్ ఆఫ్ ఫోబియాలో ఉండేవాడు. రైట్. అండ్ యాజ్ అ టీచర్ యూ వుడ్ ఆల్సో అగ్రీ దట్ ఎనీ సబ్జెక్ట్ ఏదైనా మనం స్కోర్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఆల్వేస్ ఫియర్. And fear will put us back. Yes. But then to beat this, a huge contribution is curiosity. Yeah, curiosity and the pleasure of learning. Verbal ability is the only section that you can enjoy. నా ప్రకారం అయితే క్వాంట్ డేటా ఇంటర్ప్రిటేషన్ లాజికల్ రీజనింగ్ సాల్వ్ చేసిన తర్వాత అడ్రినలిన్ రష్ వస్తుంది. అంటే ఇట్ డస్ టేక్ సమ్ టైం. ఇప్పుడు నా పర్స్పెక్టివ్ లో చూసుకుంటే వర్బల్ ఎబిలిటీకి నేను ఇనిషియల్ గా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఐ సీ సో మచ్ ఆఫ్ ప్రెజర్ అండ్ నాకు ఇంగ్లీష్ స్కోర్ రావట్లేదు అంటే ఆ ఫియరే ఉండేది. రైట్. నువ్వు చెప్పినట్టు ఆ క్యూరియాసిటీ ఉండేది కదా. రైట్. సో ఒక మూమెంట్ తర్వాత అంటే ఒక ఇనిషియల్ గా అంటే వెన్ యూర్ స్టార్ట్ రన్నింగ్ ఎట్ మార్నింగ్ జాగింగ్ చేసినప్పుడు ఫస్ట్ 2 నిమిషాలు చాలా చిరాగ్గా ఉంటుంది. సో ఆ ఫేజ్ దాటి వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. రైట్. సో ఆ ఫేజ్ దాటడానికి చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్నారు. సో యాక్చువల్లీ అట్ దట్ క్యూ వీ షుడ్ ప్రాబ్లీ గో టు ద అసలు ఆర్సీస్ ఎట్లాంటివి వచ్చాయి, ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి, అండ్ ఆ టాపిక్ అనేది మనకి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు సైకాలజీ, ఫిలాసఫీ, ఐ థింక్ ప్రాబ్లీ వీ కెన్ సీ దట్ థింగ్స్ ఆల్సో. యా, లెట్స్ గో దేర్. సో 2023 పేపర్ నాకు తెలిసి తర్వాత 2022 పేపర్ కూడా చూస్తాం. అసలు డివిజన్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా అయ్యాయి, అండ్ దెన్ ఇందాక మాట్లాడినట్టు వాట్ ఈస్ ఇట్ దట్ యూ కెన్ ఎంజాయ్ అండ్ నాట్, అదొక విధంగా చూసుకుంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ ఒక 4 to 5 years అండ్ ఈవెన్ బిఫోర్ హ్యాస్ బిన్ ద బిగ్గెస్ట్ చంక్. సో ఎందుకు అంటే మీకు గుర్తుంటుంది మనం 2013, 14, 15, 16 పేపర్స్లో అప్పట్లో ఇంకా గ్రామర్ కూడా నేర్చుకునే వాళ్ళం. అవును, గ్రామర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. రైట్. అప్పటి నుంచి కొంచెం మెల్లిగా అట్లాంటివన్నీ తీసేసి ఓన్లీ కాంప్రిహెన్షన్ బేస్డ్ క్వశ్చన్స్, క్రిటికల్ అండ్ లాజికల్ బేస్డ్ థింగ్స్ ఏ మొత్తం ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. వొకాబులరీ బేస్డ్ ఇవన్నీ తీసేసారు. క్యాట్ కూడా ఏమన్నది అంటే, బాబు ఇంగ్లీష్ కాదమ్మా, మాకు కావాల్సింది లాజిక్ కావాలి, మీరు చదివింది మీకు బాగా అర్థమవుతుందా లేదా అనేది ఒకటే కావాలి. సో యాజ్ అ మేనేజర్, ఫ్యూచర్ మేనేజర్, మీరు కానీ నేను కానీ జాబ్కి వెళ్ళిన తర్వాత చేసింది అదే కదా. అవును. చాలా వరకు మెయిల్స్ వస్తాయి, లేకపోతే ఎస్ఓపీస్ ఉంటాయి, లేకపోతే ఇంకేదైనా డాక్యుమెంట్ ఉంటుంది, చదవాలి, పాలసీ చదవాలి, అర్థం చేసుకోవాలి. అంటే కాంప్రహెండింగ్ ఎబిలిటీ కావాలంటున్నాడు. ఎగ్జాక్ట్లీ, ఎబిలిటీ టు ఇన్ఫర్ ది థింగ్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ అదే ప్లేస్ లోని యాక్చువల్ గా ఇప్పుడు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇది మనకి 5 different క్వశ్చన్ టైప్స్ గా కనిపిస్తుంది, కానీ frankly speaking all of them are comprehension. Yes. Para summary ఏమర్థమైంది నీకు, అదొక చిన్న సెంటెన్స్ లోనే నువ్వు నాకు చెప్పు అని. పారా జంబుల్స్ అండ్ ఆడ్ వన్ అవుట్, ఈ రెండు ఒకటే ఒకదాని కిందకే వస్తాయి. ఇందులో కూడా ఏంటంటే ఓవరాల్ గా కాంటెక్స్ట్ ఏంటి, ఇందులోని స్టోరీ ఎట్లా చెప్తున్నావు, ఇందులోని స్టోరీ చెప్తున్నాను, ఒకటి స్టోరీలో సంబంధం లేదు, అది ఏంటో బయటికి. బాహుబలి స్టోరీలోని ఆర్ఆర్ఆర్ ని తెచ్చినట్టు ఆర్ఆర్ఆర్ ఉంటే బయటికి దాన్ని వెళ్ళాలి. సో ఇట్స్ స్టిల్ అబౌట్ ప్యాసేజెస్. అండ్ దెన్ సెంటెన్స్ ప్లేస్మెంట్ కూడా ఇట్ ఇస్ అ మిక్స్ ఆఫ్ బోత్ దీస్. పారాజంబుల్స్ అండ్ ఆడ్. yes. కానీ ఎండ్ ఆఫ్ ద డే అన్నీ కూడా మనం మాట్లాడుతుంది passages. Yes. సో ఎక్కడ లేదు అంటే అన్నిట్లోనే అవి బేసిక్ గా 2 things మనం కంక్లూడ్ చేయొచ్చాము ప్రాబ్లీ. ద వన్ ఈజ్ కాంప్రహెండింగ్ ఎబిలిటీ, రైట్, అండ్ సెకండ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సెస్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఏం అర్థం అవుతుంది, దాని నుంచి నువ్వు ఏం తీసుకోగలుగుతున్నావు అన్నది. ఈవెన్ నువ్వు ఇందాక చెప్పినట్టు వెన్ వీ గో ఫర్ కార్పొరేట్ సెక్టర్ ఆల్సో వీ నీడ్ టు రీడ్ అ వెరీ లార్జ్ సైజ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్, డెన్స్ మెటీరియల్స్ చదవాలి. చదివినప్పుడు మనకి చదవడం ఒకటే కాదు, ఆల్సో వాట్ వీఆర్ టేకింగ్ అవుట్ ఆఫ్ ఇట్, వాడు ఏం చెప్పదలుచుకున్నాడు అనేది కూడా మాట్లాడతాం. రైట్. సో బట్ ఎనీవే విల్ లుక్ ఎట్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ కన్నా ముందు నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు లెట్స్ సే దట్ నేను వర్బల్ ఎబిలిటీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు ఇంకా 2 months టైం ఉంది. ప్రాబ్లీ టుడే ఇస్ September 24th, September 25th, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ 2 months టైం. ఇప్పుడు కొంతమంది వర్బల్ ఎబిలిటీ, ఇప్పుడు మన ఆడియన్స్ లో కూడా కొంతమంది వర్బల్ ఎబిలిటీ ప్రిపరేషన్ సరిగ్గా చేయట్లేదు సార్, కెన్ ఐ క్రాక్ ద వర్బల్ ఎబిలిటీ ఇన్ ద నెక్స్ట్ 2 months అన్నప్పుడు, అండ్ వాట్ ఆర్ ద సజెషన్ దట్ యూ గివ్,
అండ్ వాట్ కైండ్ ఆఫ్ రీడింగ్స్, ఏ కైండ్ ఆఫ్ రీడింగ్స్ నేను చేయాలి అంటే అందరూ ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినంత వరకు మై ఎక్స్పీరియన్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్ పట్టుకొని అది సాల్వ్ చేస్తూ కూర్చుంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. రీడింగ్ కాంప్రిహెన్షన్ పట్టుకొని నాకు రావట్లేదు, ఇది వచ్చింది, ఇది రావట్లేదు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటున్నారు తప్ప దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ. రైట్. బ్యాక్ అండ్ థింగ్స్ ఏంటంటే చూడలేదు. అంటే ప్రాబ్లీ మనం ఈ వీడియోలో ఆ బ్యాక్ అండ్ థింగ్స్ గురించి నువ్వు మాట్లాడదాం. సో బేసిక్లీ ఇందాక మన అరేంజ్ గురించి మాట్లాడాం. వాడు ఎలాగైతే లాజికల్ రీజనింగ్ బాగా చేస్తున్నాడు, ఇప్పుడు వర్బల్ ఎబిలిటీ కూడా బాగా చేస్తున్నాడు అని. అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే వర్బల్ ఎబిలిటీని కొంచెం సిమిలర్ టు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆర్ సిమిలర్ టు లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ తీసుకుంటారు ప్రిపరేషన్ స్ట్రాటజీ. We should recognize that అవి రెండు వేరే వేరే. అంటే లాజిక్ అయితే ఉంది కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ లో క్వశ్చన్స్ ఇది ఈ రోజు క్వాంట్ 10 క్వశ్చన్ చేశాను, అది ఎల్ఆర్ 2 సెటిల్ చేశాను, డిఐ 2 సెటిల్ చేశాను, ఆర్సీలు కూడా 2 చేస్తాను, అంతే. అది తప్పు అంటున్నాం. కరెక్ట్. ఎందుకు అది తప్పు అంటే ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లోనే 10 క్వశ్చన్లు చేసాం. 10 క్వశ్చన్లు చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చింది రాలేదు. ఆన్సర్ రాలేదు అనుకుంటే క్లియర్ గా మనకు అర్థమైపోతుంది అచ్చా నా ప్రొసీజర్ తప్పు అని. రైట్. ఆర్సీలో ప్రొసీజర్ తప్పు అంటే యాక్చువల్లీ అదే రిఫ్లెక్షన్ చేయాలి. అవును. కానీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లోని ఇఫ్ యూ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యూర్ ప్రాక్టీసింగ్, ది ఐడియా అంటే మీరు చెప్తారు ద ఫండమెంటల్ ఐడియా ఇస్ your exposure to different kinds of questions increases, and then you're in a position where you know what is it that you're doing. సో క్వశ్చన్ చూడంగానే అచ్చా ఇది అది కదా. I was telling the same thing in the SVS class. మీరు క్వశ్చన్ చూసి మీకు సొల్యూషన్ అర్థం అవుతుంది అంటే మీకు ప్రాక్టీస్ లేదని మీనింగ్. సొల్యూషన్ అర్థం కావట్లేదని మీకు సబ్జెక్ట్ లేదని మీనింగ్. రైట్. కానీ వర్బల్ ఎబిలిటీలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. వర్బల్ ఎబిలిటీలోని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఆన్సర్ చేసేస్తే జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆర్సీ ఉంది, 4-5 క్వశ్చన్లు ఉన్నాయి, ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ వచ్చింది, సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ వచ్చింది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ తప్పు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తారంటే ఓకే 2 కరెక్ట్ వచ్చాయి, 3 తప్పు వచ్చాయి, నెక్స్ట్. అక్కడ రిఫ్లెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇది నా గట్ ఫీలింగ్ చెప్తుంది, లేకపోతే ఇది నా హార్ట్ లో. నేనైనా ఆర్సీ ఫస్ట్ లో చేసేటప్పుడు ఐ గో విత్ మై గట్ ఫీల్. ఇది నాకు ఆన్సర్ అనిపిస్తుంది అని చెప్పాను తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎనీ వ్యాలిడేషన్. వ్యాలిడ్ పాయింట్ ఏంటి, దేని బేస్ చేసుకుని ఇది ఆన్సర్ చేస్తున్నాను, కెన్ ఐ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫరెన్స్, ఏదైనా ఒక స్టేట్మెంట్ సపోర్ట్ ఉందంటే లేదు. కరెక్ట్. సో ఇక్కడ కాంట్లోని మనం ఎలాగైతే రిఫ్లెక్షన్ చేస్తున్నామో ఎందుకు తప్పు వచ్చింది, ఎలా తప్పు వచ్చింది, ప్రాసెస్ ఏం తప్పు, వాట్ ఈస్ మై అండర్ కమింగ్. వర్బల్ లోని కరెక్ట్ వచ్చింది అచ్చా ఇది నాకు తెలిసిందే, రాంగ్ వచ్చినవి సొల్యూషన్స్ చూసేస్తారు, సొల్యూషన్ చూసేసి అచ్చా ఇట్లా అనుకుని వెంటనే వెళ్ళిపోతారు. సో వర్బల్ ఎబిలిటీ అన్ఫార్చునేట్లీ will not get better if you practice many questions. Yes. It is quality over quantity. This is a very important point, guys. మీరు రోజుకి 2 రీడింగ్ కాంప్రహెన్షన్స్ ప్రాక్టీస్ చేసినంత మాత్రాన మీకు ఆర్సీ వచ్చేస్తుంది అనుకోవడం చాలా పెద్ద తప్పు. దట్ ఈస్ ది మై పాయింట్ అండ్ అనీష్ ఇస్ సబ్స్టాన్షియల్ గా దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. రైట్. సో ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఎటువంటి టాపిక్స్ నుంచి వస్తున్నాయి అనేది చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎంజాయ్ చేయాలి, క్యూరియాసిటీ ఉండాలి. అసలు క్యూరియాసిటీ ఎందుకు రాదు అనేది కూడా తెలిసిపోద్ది ఇప్పుడు. ఓకే. రైట్. సో 2023, 2022, 2021 ఒక విధంగా మనం చూసుకుంటే ఈ పర్టికులర్ టాపిక్ ఒకటి క్లైమేట్ చేంజ్. ఇది కూడా ఫాస్ట్ ఫ్యాషన్ అనేది క్లైమేట్ చేంజ్, ఎన్వైరన్మెంట్, సస్టైనబిలిటీ. సో 3 స్లాట్స్ లో ఫస్ట్ ఆర్సీలో 2 స్లాట్స్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ కూడా ఎన్వైరన్మెంట్ వచ్చింది. రైట్. సో మీరు పెద్దగా చూసుకుంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ది ఇన్ థింగ్. ఈ మధ్యలోని న్యూస్ పేపర్స్ లో కానీ లేకపోతే ఓవరాల్ ఇండస్ట్రీలో కానీ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్? సస్టైనబిలిటీ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఎన్వైరన్మెంటల్ చేంజ్ ఆర్ క్లైమేట్ చేంజ్ ఇస్ సంథింగ్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. అట్లనే ఇంకోసారి చూసుకుంటే సంథింగ్ విచ్ ఇస్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్. This is my expectation for this year. Yes. ఇప్పుడు ఆటోమేషన్ అండ్ హ్యూమన్ థింకింగ్ అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్. లాస్ట్ 1 year లోని ఆటోమేషన్ మీద ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎంత డిస్కషన్ అవుతుంది అంటే అది డిస్కషన్ కూడా కాదు, ఇట్స్ నాట్ జస్ట్ హైప్, దట్స్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ లైఫ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సపోజ్ మన స్టూడెంట్స్ కి మన వ్యూవర్స్ కి తెలీదు, అసలు ఐడియా లేదు, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏదో రోబోట్ పనిచేస్తుంది అన్న కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అక్కడ వరకు పరిమితం అయి ఉంటే వాళ్ళు ఏఐ మీద వచ్చిన ఎటువంటి ఆర్సీని కూడా ఎంజాయ్ చేయలేరు. కానీ ఒక క్లాస్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేస్తుంటే రకరకాల స్టూడెంట్స్ ఉంటారు కదా మన దగ్గర. లాస్ట్ వీడియోలో కార్తిక్ వచ్చాడు. కార్తిక్ ఇస్ అన్ AI/ML engineer by education. వాడు
అదే ఆర్సీని సపోజ్ ఒక 2 minutes లో చదివేశాడు, మిగతా వాళ్ళు అట్లీస్ట్ ఒక 6 to 7 minutes నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది అనీష్. ఇప్పుడు ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ ఐఎమ్ ప్రో ఇన్ ఏఐఎంఎల్. ఒక ఏఐఎంఎల్ సంబంధించి ఒక ఆర్సీ వచ్చింది, బాగా అర్థం అవుతుంది చెప్తున్నట్టు. అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది నేను బయాస్లు తీసుకుంటాం కరెక్టే. సో ఇక్కడ 2 things ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్ గా మనం వర్బల్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం చూసాం కదా 99 percentile వాడికి 22-23 questions 61.4. సో నేను కూడా ఆన్సర్ చేసినప్పుడు మాక్సిమం 1-2 questions మిస్ అవుతాయేమో కానీ జనరలీ పేపర్ మొత్తం సాల్వ్ చేసేస్తాను. ఐ థింక్ యు హావ్ ఆన్సర్డ్ 22 ఇన్ లాస్ట్ క్యాట్. అది కూడా ఎందుకు అంటే ఒక క్వశ్చన్ నిజంగానే నాకు అర్థం లేదు, దాని ఆన్సర్ ఏంటా అనేది నేను కన్ఫ్యూజ్ అయ్యాను, పెట్టలేదు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే కొంచెం నేను లైట్ తీసుకున్నాను, ఆన్సర్ పెట్టలేదు. ఓకే. సో కానీ జనరల్ గా మార్క్స్ రాస్తాం, మార్క్స్ లోని 24 రాసిన రోజులు ఉన్నాయి. ఇక్కడ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, కానీ అందరికీ స్పీడ్ ఉండకపోవచ్చు. స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్తిక్ తీసుకుంటే ఏఐఎంఎల్ గురించి వచ్చినప్పుడు వాడు సూపర్ స్పీడ్ గా చదువుతాడు, రైట్? సో దట్ ఈస్ బికాస్ వాడి క్యూరియాసిటీ ఉంది, వాడికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, దాని మీద ఇంట్రెస్ట్ ఉంది, చదవాలనిపించింది, చదివేశాడు. కార్తిక్ does not probably read philosophy in the speed, in the same speed, or music and art in that same speed. Maybe ఇది కూడా ఉండొచ్చు పక్కా. సో స్పీడ్ అనేది ఒక వేరియబుల్ అయితే రెండో వేరియబుల్ అనేది జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. వర్బల్ లోని ఇఫ్ యూ డు నాట్ నో సంథింగ్ యూ విల్ నాట్ వాంట్ టు రీడ్ ఇట్. క్యూరియాసిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ రోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసేస్తారు, మీ ఫోకస్ ఏంటంటే కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చిందా, కరెక్ట్ వచ్చిందా రాంగ్. ఈవెన్ నువ్వు చూస్తే నువ్వు యూ డిడ్ యువర్ ఎంబీఏ. సో నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు కూడా మనకి కేస్ స్టడీస్ ఇచ్చేవారు. రైట్. కేస్ స్టడీస్ లో ఖచ్చితంగా ఏదో చదవడం కాదు, దాని మీద ఒక పర్స్పెక్టివ్ బిల్డ్ అవ్వాలి. పర్స్పెక్టివ్ బిల్డ్ అవ్వాలంటే ఆ జనరల్ అవేర్నెస్ కొద్దిగా ఉండాలి కదా. ఉండాలి, కరెక్ట్. కానీ ఇప్పుడు దీంతో పాటు స్పీడ్, జనరల్ అవేర్నెస్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఆర్సీస్ అనేవి ఆన్సర్ చేయటం ఈజీ అయిపోతుంది. కానీ మరీ ఎక్కువ జనరల్ అవేర్నెస్ అయిపోతే అప్పుడే ఉందంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ న్యూట్రల్ గా తీసుకోరు, దే విల్ యాడ్ దైర్ ఓన్ పాయింట్స్. yes. సో వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్స్ విత్ వర్బల్ ఎబిలిటీ ఇస్ ఆబ్జెక్టివ్నెస్. సో ఆబ్జెక్టివ్నెస్ అని ఎందుకు అంటున్నానంటే రీడింగ్, కాంప్రిహెన్షన్ ఆ 2 పదాల్లోనే మనకు అర్థం ఉంది. రీడింగ్ అండ్ దాట్ కైండ్ ఆఫ్ గివ్స్ యూ ది అండర్స్టాండింగ్ ఆఫ్ వర్బల్ ఎబిలిటీ యాజ్ అ హోల్, ద పేపర్. Reading, comprehension. Comprehension is the ability to understand. What is it that you're trying to understand? What you read. సో అవతల వాడు ఎవరో కూర్చొని ఒక 3-4 గంటలు కూర్చొని ఒక ఎస్సే రాశాడు. ఎస్సే రాసిన తర్వాత వాడు రాసింది ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. వాడు రాసిన దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ కాదు, ఒక స్టెప్ తక్కువ కాదు. సో దీంట్లో జనరల్ ఏమవుతుంది అంటే స్పీడ్ కోసం అని చెప్పి రిటన్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అని ఇక్కడే వస్తాయి కదా, అన్ని ఇక్కడే వస్తాయి. ఐడియా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫ్యాషన్, ఎన్వైరన్మెంట్, సస్టైనబిలిటీ, ఐ బిన్ వర్కింగ్ ఇన్ దిస్ స్పేస్ ఫర్ అ లాంగ్ టైమ్. నాకు ఎక్కువ తెలుసు కదా అని చెప్పి వాడు రాసిన దానికన్నా ఎక్కువ అర్థం చేసుకున్నాను అంటే నా కాంప్రిహెన్షన్ మిస్ అయిపోయింది. యూ షుడ్ బి న్యూట్రల్ అండ్ యూ హావ్ టు ఆన్సర్ బేస్డ్ ఆన్ ద ఆర్సీ, నాట్ బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్నెస్. ఆబ్జెక్టివ్ రీడింగ్ అంటారు. రెండో కాంపోనెంట్ ఏంటంటే యాక్టివ్ రీడింగ్. ఆబ్జెక్టివ్ రీడింగ్ ఈజ్ ఉన్నది ఉన్నట్టుగా చదవడం. యాక్టివ్ రీడింగ్ ఏంటంటే ఉన్నదానిలోని ఇన్వాల్వ్ అయ్యి ఎంగేజ్ అవుతూ చదవడం. సో జనరల్ గా మన స్టూడెంట్స్ మిస్ అయ్యేది ఏంటంటే ఫస్ట్ లైన్ చదువుతారు, సెకండ్ లైన్ చదివేస్తారు, థర్డ్ లైన్ చదివేస్తారు. థర్డ్ లైన్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ లైన్ లో ఏముందిరా బాబు అని మర్చిపోతారు. సో అది ఎందుకు అంటే లైన్ అర్థం చేసుకోవడానికి కూడా దాని మీద కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఫస్ట్ లైన్ కి సెకండ్ లైన్ కి కనెక్షన్ ఏంటి అనే దాని మీద ఎఫర్ట్ పెట్టాలి. సో ఓవరాల్ ఫస్ట్ పారాగ్రాఫ్ కి సెకండ్ పారాగ్రాఫ్ కి కనెక్షన్ ఏంటి, అండ్ ఆథర్ అసలు ఫస్ట్ సెంటెన్స్ యూస్ చేసి సెకండ్ సెంటెన్స్ కి ఎట్లా వెళ్ళాడు, ఫస్ట్ పారాగ్రాఫ్ యూస్ చేసి సెకండ్ పారాగ్రాఫ్ కి అదేంటంటే అవతలి వాడి బ్రెయిన్ ని మనం అర్థం చేసుకుంటున్నాము అన్న లెవెల్లోని మనం ఎప్పుడైతే యాక్టివ్ గా చూస్తామో దట్ ఈస్ వెన్ యువర్ కాంప్రిహెన్షన్ ఈస్ బ్యాంగ్ ఆన్. లెట్స్ హావ్ ఎ లుక్. ఇవన్నీ కూడా చూస్తున్న తర్వాత నాకు ఒక చిన్న క్వశ్చన్. లెట్స్ సే దట్ మనకి ఇన్ని జానర్స్ వస్తున్నాయి. ఇప్పుడు లెట్స్ సే మనకి ఇంకొక 60 days టైం ఉంది ఎగ్జామ్ లో. ఈ 60 days కి రీడింగ్ కాంప్రహెన్షన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది అందరూ చేస్తుంటారు. ఎవ్రీడే ఒక బుక్ తీసుకోవడం, అరవింద్ శర్మ బుక్, ఇంకో బుక్ తీసుకొని ఒక 2 రీడింగ్ కాంప్రహెన్షన్స్ ప్రాక్టీస్ చేసి నేను ఆర్సీ ప్రిపేర్ అవుతున్నాను అంటే ఒక ఫీలింగ్ లో ఉంటారు. భ్రమలో ఉంటారు అనేది వాడకూడదు ఇక్కడ, బట్ ఒక ఫీలింగ్ లో ఉంటారు. కానీ బై ద టైమ్ దే రైట్ ద ఎగ్జామ్ దే విల్ గెట్ ఎ సెన్స్ దట్ నాకు ఎందుకు ఆర్సీ ఇంత తగ్గిపోయింది, లేదా నా పర్సెంటేజ్ ఎందుకు పడిపోయింది. అండ్ ఆబ్వియస్లీ వాట్ యూ మెన్షన్ దట్ జనరల్ అవేర్నెస్ ఇస్ నాట్ దేర్ అండ్ ద క్యూరియాసిటీ టు రీడ్ లేదు. నువ్వు ఇన్ జనరల్ గా ఇప్పుడు నెక్స్ట్ 2 months ప్రిపేర్ అయ్యే పిల్లలకి వాట్ ఆర్ ద సజెషన్స్ దట్ యూ గివ్? సార్ ఇప్పుడు
అంటే ప్రతి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే జనరల్ సజెషన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ కాదు అనేది మనం అనట్లేదు, ప్రాక్టీస్ చేయాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇక్కడ యాడ్ ఆన్స్ కదా పెట్టింది, అంతే కదా, అదే దట్స్ ద రీజన్ బిహైండ్ థింగ్ ప్లస్. సో ఈ రోజు మన దగ్గర ఉన్న టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏంటి అనేది చూసుకుంటే జనరల్ అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలి. జనరల్ అవేర్నెస్ బిల్డ్ చేసుకోవాలి అంటే ముందు దేర్ ఆర్ 2 things హియర్. ఒకటి యువర్ ఎక్స్పోజర్ టు ద కంటెంట్, రెండు యువర్ విల్లింగ్నెస్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద కంటెంట్. రైట్. సో ఫర్ ద నెక్స్ట్ 2 months ఈ సెకండ్ పార్ట్ ఏదైతుందో విల్లింగ్నెస్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్ టు ద కంటెంట్, కొత్తగా ఏదైనా చూసినప్పుడు అబ్బా ఇదేంట్రా బాబు అన్న సెక్షన్ ఆ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళకుండా అరే ఇదేదో కొత్తగా ఉందిరా బాబు, లెట్స్ రీడ్ ఇట్. yes that is the kind of attitude that we have to rather than apprehension you have to build the curiosity. So ఇది ఎగ్జామ్ లో కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే యాక్టివ్ రీడింగ్ గురించి మాట్లాడాం కదా. సో మన మెంటల్ సేమ్ పాయింట్ అది ఈ క్వాంటిటీ లో కూడా వాడే ఉంటారు. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ లో అందరూ ఏంటంటే అర్థమెటిక్ చాప్టర్స్ ఎక్కువ చేస్తుంటారు, గ్రాఫ్ కనిపించగానే వదిలేస్తారు. ఫంక్షన్స్ అంటే అది జనరల్ టెండెన్సీ, హ్యూమన్ టెండెన్సీ. కానీ నీకు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ కానీ అది చేయడం ఈజీ. ఇక్కడ కూడా ప్రాబబ్లీ కొన్ని ఆర్సీలు చదవడానికి డిఫికల్ట్ గా ఉండొచ్చు, కానీ ఆ క్వశ్చన్స్ ఈజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది ఎపిస్టిమాలజీ అని, ఇక్కడ ఎపిస్టమాలజీ అని చదవంగానే జనాలు చాలా భయపడిపోతారు, ఈ ఇంట్రా బాబు ఇది అని. బట్ పాసిబ్లీ చాలా వరకు ఏమవుతుంది అంటే ఎపిస్టమాలజీ గురించి చెప్పాడు కరెక్టే, దాని తర్వాత దాని మీనింగ్ ఏంటి అనేది కూడా వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ దాట్ అసలు ఆథర్ రాస్తున్నాడు అంటే వాట్ ఈస్ హిస్ పర్పస్. అంటే ప్రాబబ్లీ నువ్వు చెప్తున్నట్టు క్యూరియాసిటీ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్. యా, అంటే క్యూరియాసిటీ ప్లస్ ద మైండ్ సెట్. నేను అనేది ఏంటంటే ఎపిస్టమాలజీ అని రాసిన తర్వాత ఆథర్ ఎందుకు రాస్తున్నాడు, ఆథర్ వాడికి అర్థం అవ్వాలి అని రాస్తున్నాడు, వాడు ఏదో చెప్దాం అనుకుంటున్నాడు. సో యూ షుడ్ బి అండర్ ద అండర్స్టాండింగ్ దాట్ వాడు నాకు అర్థం అయ్యేటట్టే రాస్తాడు. సో నీకు ఒక సెంటెన్స్ అర్థం కాకపోయినా దాని గురించి ఇంకో సెంటెన్స్ దగ్గర క్లూ ఉంటుంది. సో అది ఎక్కడ ఉంది అనేది ఒక చిన్న ట్రెజర్ హంట్ టైప్ లోని, అండ్ దట్ ఈస్ వేర్ ద క్యూరియాసిటీ కేక్స్. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏం ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఒక చిన్న డిస్కషన్ చేద్దాం. సో నువ్వు మాట్లాడేది ఏంటంటే 60 days లో ఏం చేయాలన్నది ఒక్కసారి నీ ఇన్సైట్స్ ఇచ్చేస్తే బెటర్. సో ఫస్ట్ మనం చూస్తుంది మైండ్ సెట్. సో హౌ డు యూ బిల్డ్ ద రైట్ మైండ్ సెట్ టు సాల్వ్ ఫర్ ఆర్సీస్ ఆర్ వర్బల్ ఎబిలిటీ ఇన్ జనరల్? మైండ్ సెట్ అంటే you got to build the intent. అంటే క్యూరియాసిటీ ఏదైతే అన్నామో మనం ఇందాకలా, ఆ క్యూరియాసిటీ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది అదే పాయింట్ లో ఏంటంటే దట్ ఈస్ వాట్ వీ టాక్డ్ అబౌట్. అరే ఇదేంట్రా బాబు నుంచి అరే ఇదేంట్రా బాబు అన్నట్టు మారాలి. రైట్, దట్స్ వాట్ వి ఆర్ ట్రైయింగ్. ఇంట్రెస్టింగ్ అనిపించాలి. yes సో అది ఇట్స్ ఎ ట్రిక్, మెంటల్ ట్రిక్. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఒక ఆర్సీ ఓపెన్ చేస్తున్నారు, మీకు నచ్చట్లేదు అనుకున్నప్పుడు, నచ్చట్లేదు అనే దానికన్నా అరే ఇదేదో బాగుంది ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ రీడ్ it. But here is where today, as you know, AI is also improving, we have better tools to get better. Yes, absolutely. Technology. మీరందరూ అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాము, నేర్చుకుంటున్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాము, కరెక్టే. కానీ దీన్ని ఎలా ఎఫిషియెంట్ గా చేసుకోవాలి, మన దగ్గర ఏం టూల్స్ ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి మనం. ఈ రోజులోని మనకి ప్రాక్టీస్ చేయాలి, జనరల్ అవేర్నెస్ పెంచుకోవాలి. జనరల్ అవేర్నెస్ పెంచుకోవాలి అంటే మీరు నేను చదువుకున్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, న్యూస్ పేపర్ చదివేవాళ్ళం, లేకపోతే ఇంకేదైనా నోవెల్ చదివేవాళ్ళం, బుక్స్ చదివేవాళ్ళం. రైట్, సింపుల్ గా ఐ విల్ గివ్ యూ వన్ షార్ట్ కట్ ఆఫ్ సర్ట్స్. లాస్ట్ 2 years పేపర్స్ తీసుకోండి. ఇందాక మనం స్లైడ్ మీద పెట్టాం కదా జానర్స్. 2 years తీసుకోండి. 2 years లోని వాళ్ళు క్లాసిఫై చేసిన టాపిక్స్ ఏంటి అనేది తీసుకోండి. లేదు మీకు ఇంకా ఆనందంగా ఉంది అనుకుంటే మొత్తం PDF చేసేసుకోండి, దాన్ని మనం పంపిద్దాం లేదా PDFs. ఎస్, ఒక ఆర్సీ తీసుకొని దాన్ని మీరు మన చాట్ GPT 4o లోని పెట్టుకోండి. GPT can help you in a couple of ways. If for example you want to learn about artificial intelligence, మీకు ఐడియా లేదు, అసలు ఐడియా లేదు, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోవాలి. ఓకే, సో చాట్ GPTకి మీరు ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, I want to learn the basics of artificial intelligence in about 7 to 8 sessions. 7 to 8 sessions. Okay. Come up with a strategy for the same. Yes. So adoka 7 to 8 topics is topics ఇచ్చిన తర్వాత can you now help me make content for topic 1, content for topic 2? Can we add within word 600 also? 600 words. And cat exam maybe దానికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ప్రాంప్టింగ్ ఇచ్చేటప్పుడు జనరల్ గా yes, I think that should happen. cat అని కాకుండా probably you can say that verbal ability exams like GRE, GMAT, CAT
ఇట్లాగ ఇస్తే దానికి అర్థం అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. అండ్ ఓన్లీ క్యాట్ అంటే ప్రాబ్లీ అది అర్థం వచ్చి అర్థం కాకపోతే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉండొచ్చేమో. పాసిబుల్ అగైన్ ఇట్స్ జస్ట్ ప్రాంప్ట్ మరి అంత బాగా రాస్తే అంత. సో ఇప్పుడు AI లోని ఫర్ ఎగ్జాంపుల్ 7 టాపిక్స్ అనుకుందాం. 7 టాపిక్స్ లోని ఇఫ్ యూ సే దట్ విదిన్ 600 words నాకు ఒక PDF తయారు చేసి ఇవ్వు, కంటెంట్ ఇవ్వు. సో టాపిక్ 1 మీద ఒక కంటెంట్ ఇచ్చేస్తుంది, అది మనం చదివేస్తాం. అట్లాగో 7 to 8 టాపిక్స్ వస్తాయి. అది చదివేస్తే my understanding is you have the basic understanding of AI. Similarly, replicate this for philosophy. Within philosophy, for example, you come up with something like epistemology, or you come up with something like stoicism, or you come up with something like Epicurus. Okay. Or probably you're talking about Aristotle or Socrates. ఇవన్నీ విన్నగానే మనకి ఏంటంటే చాలా ఎక్సాటిక్ గా ఉంటాయి. ఎస్, అది నేర్చుకోవాలి అనుకుంటే సింపుల్, అగైన్ ఫాలో దిస్ ప్యాటర్న్. అగైన్ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఏంటి అనేది. ఫెమిలియారిటీ పెంచుకుంటే దీనికి వెళ్ళిపోతాం. సో అల్టిమేట్లీ ద పాయింట్ యూఆర్ కన్వేయింగ్ ఇస్ ఒక 2 years టాపిక్స్ తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ChatGPT మన ప్రిపరేషన్ కి ChatGPT ని కూడా యూస్ చేయొచ్చు, చేయాలి కూడా. ఎస్. అండ్ రీడింగ్ ఏం చేస్తావు ఇప్పుడు? ఓకే, దీని వల్ల నాకు బేసిక్స్ ఐడియా వస్తుంది, ఒక టాపిక్ గురించి ఐడియా వస్తుంది. And do you suggest any general readings on the regular basis? Yes, I do. So ఈ బేసిక్ రీడింగ్ మనకు రావాలి అంటే ముందు మనం ఏదైనా చదివి ఉండాలి కదా. Yes. సో అది ఎక్కడి నుంచి చదువుతున్నాం? At this point మన దగ్గర ఒక 6 to 8 months ఉన్నాయి అనుకుంటే ప్రాబ్లీ ఐ వుడ్ హావ్ సజెస్టెడ్ ఏమైనా నావెల్స్ తీయండి, లేకపోతే ఏదైనా బుక్స్ చదవండి, ఏదైనా లిటరేచర్ చదవండి అనేది. బట్ మన దగ్గర ఒక 60 days ఉన్నాయి. సో 60 days లోని what we have also observed in previous cats, Aeon essays. దాని నుంచి shall I write it? Yeah, please. Okay. So the first thing is Anish is suggesting Aeon essays, and second Aeon essays ఎందుకు అంటే I believe there were a couple of times when cat paper got something out of Aeon essays. And then at the same time న్యూస్ పేపర్ చదవండి అని చెప్తాము, బట్ వాట్ ఇన్ ది న్యూస్ పేపర్ షుడ్ యూ బి రీడింగ్? Editorials, yes. Preferably read opinion pieces. Okay, editorials and the first preference you are giving for the opinion pieces, right? ఎందుకంటే reading comprehension is primarily opinions, right? And how do I identify my opinions? I mean the author's opinions. How do I comprehend it? So ఇదే పాయింట్ లోని చాలా వరకు మనకి strengthen the argument, weaken the argument, extrapolate the argument, extend the argument. సో ఒపీనియన్ ని మాత్రమే కదా చేస్తాం. అబ్సల్యూట్లీ. సో ఒపీనియన్ పీసెస్ చదవడానికి ట్రై చేద్దాం. రైట్. అండ్ మూడోది ఏంటంటే ఎడిటోరియల్స్. Do you suggest any newspapers here or editorial? Again, see, India context లోని The Hindu, yes. Okay. But then the New York Times, Statesman. But RC లో ఇచ్చినప్పుడు నేను కొన్ని చూసింది ఏంటంటే they are taking from the international magazines also. Yeah. Of course, New York Times చదవచ్చు, but the problem will be that most of these may not be available to you. They will be behind a paywall. So I think at this moment we can suggest for the Hindu. Yeah, go for Hindu. Okay. Right. So the first thing is you are talking about the Aeon, second is the Hindu. And third Aeon ఎందుకు చెప్తున్నాను అంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్ పీసెస్ ఉంటాయి. హిందూ ఎడిటోరియల్స్ అంటే ప్రెజెంట్ లోని ఏం జరుగుతుంది అనే దాని గురించి ఉంటుంది. At the same time probably focus on your business aspect of it as well. Okay. చాలా వరకు పాసిబిలిటీ ఏంటంటే it's generally philosophy, current trends, and then business. సో బిజినెస్ ఫండమెంటల్స్ కూడా సపోజ్ బిజినెస్ ఇన్సైడర్ కానీ మింట్ కానీ అట్లాంటి న్యూస్ పేపర్స్ కూడా చదివితే helpful. It will be helpful, yes. And every day ఒక 2 hours ఒక 2 articles do you suggest? I don't think they will have, I mean, సో మనం వీడియో ఎవరి కోసం చేస్తున్నాం, కొంచెం అవైలబిలిటీలో వీక్ గా ఉన్న వాళ్ళకి చేస్తున్నాం. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒక 1/2 hour to 45 minutes or 1 hour బ్లాక్ పెట్టేసుకోండి. సో 1 hour time is we are blocking only for general reading on these things. Yes. ఎందుకు అంటే ఒక క్వాంటిటేటివ్ టార్గెట్ పెట్టామనుకోండి, 2 articles చదవాలి అన్నప్పుడు చదివేస్తారు, కానీ ఏం అర్థమైంది అనేది తెలియదు. మై పాయింట్ ఇస్ ఒక A1 ఆర్టికల్ తీసుకున్నారు మీరు, అది అర్థం అవ్వట్లేదు. సో అది ఒక 1 hour పట్టొచ్చు, 30 minutes పట్టొచ్చు, తప్పులేదు. కానీ మీరు సపోజ్ ఒక 1 hour బ్లాక్ తీసుకున్నారు అనుకుంటే ఆ 1 hour లోని చదివింది అర్థమయ్యేటట్టు చదువుకోవాలి అంతే. మీరు ఆర్టికల్ ఫినిష్ చేయండి, ఫినిష్ చేయకపోండి, అది ప్రాబ్లం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి వీఆర్ బిల్డింగ్ దట్ కంఫర్ట్ విత్ దట్ పర్టిక్యులర్ టాపిక్, అండ్ 2 దాన్ని తీసుకెళ్లి మళ్ళీ మీరు AI వాడి ChatGPT వాడి మీరు మీ జనరల్ అవేర్నెస్ బిల్డ్ చేసుకుంటే కంఫర్ట్ తో పాటు క్యూరియాసిటీతో పాటు మీరు యుల్ బీ ఇన్ అ బెటర్ ప్లేస్. ఓకే, అంటే బేసిక్స్ నేర్చుకోవడానికి మాత్రం AI వాడుతున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఆన్ తీసుకున్నాను సార్, ఏఆన్ తీసుకున్న తర్వాత ఏఆన్ లోని ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ గురించి ఉంది.
within climate change it's a big there's so many subtopics, right? Within climate change, for example, నేను geoinformatics గురించి మాట్లాడుతున్నాను. What is the intersection of geoinformatics and how it can be used to help people. సో అవలాంచెస్ కానీ లేకపోతే ల్యాండ్ స్లైడ్స్ కానీ అవుతున్నాయి, దానికి దీనికి ఏంటి సంబంధం, అసలు ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ మనకి జియో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఏంటి అనేది ఐడియా ఉండకపోవచ్చు, లేదా ఈ ల్యాండ్ స్లైడ్స్ దేని వల్ల అవుతున్నాయి అనేది ఐడియా ఉండకపోవచ్చు. సో టేక్ దాట్, సపోజ్ ఒక ఆర్టికల్ తీసుకున్నాం, అందులో ఏదైనా ఒక కాంప్లికేటెడ్ పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ తీసుకెళ్ళి ముందు ఏఐలో పడేసేయండి, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది లేకపోతే లేదు, అట్లీస్ట్ యూజ్ ఇట్ టు ఐడెంటిఫై ద టాపిక్. టాపిక్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ ప్రాసెస్ వాడతాం మనం. ఓకే, హౌ డు ఐ లెర్న్ దాట్ టాపిక్. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు ఆటోమేటిక్లీ 1 hour ఏదైతే పెట్టామో ఆ 1 hour రీడింగ్ అయిపోతుంది కదా. యూ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. అంటే నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎక్కువ జనరల్ రీడింగ్ చేయట్లేదు, దే ఆర్ సింప్లీ ఫోకసింగ్ ఆన్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఎగ్జాక్ట్లీ. నీ మేజర్ ఫోకస్ నువ్వు చెప్పేది అంటే అల్టిమేట్లీ ద జనరల్ ఎవ్రీ డే 1 hour రీడింగ్ ఇస్ నాన్ నెగోషియబుల్. రీడింగ్ కాంప్రహెన్షన్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే చేసుకుంటారు, బట్ దిస్ ఇస్ నాన్ నెగోషియబుల్. చదవాలి. పర్ఫెక్ట్. అండ్ ఎవ్రీ డే. Yes. మధ్యలో గ్యాప్స్ ఇవ్వకూడదు. నెక్స్ట్ 60 days స్పెండ్ అట్లీస్ట్ 1 hour టైమ్ ఆన్ జనరల్ రీడింగ్. అండ్ మీకు కావాలంటే మేము కొన్ని వెబ్సైట్స్ ఇవన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టి కింద పెడతాం. సో యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ చెక్ ఇట్, ఇంక్లూడింగ్ ది లింక్స్ తో సహా. సో యూ కెన్ సీ దోస్ థింగ్స్ దట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ వర్బల్ ఎబిలిటీ ప్రిపరేషన్. రైట్. అనీష్, ఒకసారి నట్షెల్ లో అసలు ఫైనల్ గా ప్రిపరేషన్స్ కి ఏం కావాలన్నది ఒక 30 seconds లో చెప్పండి. నెక్స్ట్ 60 days వర్బల్ ఎబిలిటీలోని మీరు బెటర్ అవ్వాలి అనుకుంటే 1 of course కన్సిస్టెంట్ రీడింగ్. 2 చేంజ్ ఇన్ మైండ్ సెట్. అండ్ 3 మీ ప్రాక్టీస్ అనేది మీరు ఆపొద్దు. రీడింగ్ కాంప్రిహెన్షన్ చేయొద్దన్నాను కాబట్టి చేయను అని అంటే యూ హ్యావ్ టు డూ దట్ ప్రాక్టీస్. అంటే కన్సిస్టెంట్ రీడింగ్ ఫర్ 1 hour అండ్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఎవ్రీ డే 2 ప్రాక్టీస్ చేయండి, చదవండి, మైండ్ సెట్ మార్చుకోండి. కావాలంటే మనం ఇవన్నీ కలిపి ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టి కింద ఇద్దాం, పంపించేద్దాం. అండ్ దెన్ I mean that's it guys, this should kind of help you crack verbal ability this year. And అసలు don't have the pressure that verbal ability is something very నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే లాస్ట్ 60 days లో చాలా మంది ప్రిపరేషన్ వదిలేస్తారని చెప్తున్నాను, మీరు వదలొద్దు. అంతే, just have fun in the preparation phase, and that's more important. Thank you so much.